चतुर्दशमन्दराणामन्तरे महायुगानां सप्तविंशतिगते महायुगे तद्वापरयुगेषु गतेषु द्वात्रिंशत्सहस्राङ्गिलक्षसाध्याब्दे वर्तमानकलियुगे युधिष्ठिरविक्रमशालिवाहनविजयाभिनन्दन मृगनागार्जुनसखानां मध्ये शालिवाहनसखे वर्तमानव्यवहारिकचन्द्रमानेन मध्ये दुर्मुखी नाम संवत्सरे वसंत ऋतौ चैत्रमासे पक्षे भाद्रस्तु वासरे पुष्यक्षत्रे शुभयोगे शुभकरणे गुणविशेषण विशिष्टायां शुभं विशिष्टे शुभोद्भुतमुहूर्ते अंता मम अनुकोंडि मम यजमानस्य जन्म प्रवृत्ते बाल्य कौमार वार्धक्येषु ज्ञानाज्ञानतोपनोपात्याय कर्म कुरुता वृत्तावृत्त प्रकीर्ण गात्रान्ध समस्त दुर्दक्षय द्वारा बालिकापकर्षण क्रमेण निर्वरास्यपकर्षण सम्मितकाले चन्द्रमण्डलपकर्षण क्रमेण सर्वरास्यपकर्षण सम्मितकाले सूर्यमण्डलपर्यन्तं एकैकतिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण सम्मितकाले श्री विष्णुलोकनित्यविलाससिद्ध्यर्थं त्रिपुरात्मदेवातिरः प्राप्तोर्यामसान्तपन वाजपेय पौण्डरीकाष्टमेधाधि చెప్పండి మయా సహ రసపూర్వేష రసాపరేష ధ్వంస్యాన సర్వేష శాశ్వత విష్ణులోక సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే ఉపకంఠకుమాక్షనూతన వస్త్రాధిపరం కృత్య హిరణ్యగర్భేదమండ్రేణ విజపక్షసైదం హిరణ్యబలోదకం గృహీత్రా ఓం హిరణ్యగర్భస్సమపత్తదాగ్రే భూతస్య జాతః పదరేక ఆసీత్ సదాధార పృథివీం యాముతేమాంగస్పై దేవాద హవిషా విధేమా తదః కన్యాదానమంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాస్యామ విష్ణవేతుభ్యం విష్ణులోకే జిగీషయా భూయాః కన్యానే దేవి పార్శ్వదే సర్వతో భూయాత్ దానం మోక్షమాప్నుయాత్ పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః ప్రదానేన విష్ణులోకమవాప్నుయాత్ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి కర్మ కామార్థ జిద్ధయే కన్యాదాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాన్ని కరిష్యే సాలగ్రామజలాచక్రే భువనాని చతుర్దశ తస్మాచ్చవం శ్యామదశాంతిం ప్రయచ్ఛామి సర్వసస్యాశ్రయా భూమిం వరాహేణ సముద్ధృతాం పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛామి హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసే పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛామి ఓం దేవస్యత్పాదవిదుః ప్రసవేశ్వినార్బాహుభ్యాం ఓష్టాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ఇయం సీతా మమ సుతాతః ధర్మజరీదవా ప్రతీక్షదీనాం భద్రం దే పాణిం గృహ్ణీష్టానా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అంతా కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి అనయామయామిని జనకాత్మజాస్యామి లోకనాథాయ అరవిందాలయ భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః ప్రీతః
ప్రసన్నః వరదః భవతు గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. కన్యాదానమైంది. ముహూర్తం సమీపిస్తూ ఉన్నది. సరిగ్గా అభిజిన్ ముహూర్త సమయంలో సుముహూర్తాన్ని భద్రాచలంలో నిర్వహించడం జరుగుతుంది. మన తెలుగునాట సరిగ్గా ముహూర్త సమయంలో వధూవరులిద్దరూ ఒకరి శిరస్సున ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేటువంటి దానినే ముహూర్తంగా నిర్ణయించారు. వైదికమైనటువంటి విధానంలో ముహూర్త సమయానికి ఏం చేయాలి అని అంటే వేదం చెప్తున్నది, వధూవరులు ఒకరినొకరు చూసుకోవాలట. ఒకరినొకరు వధూవరులు చూసుకునేటువంటి సమయమే సుముహూర్తం. చూపులు కలసిన శుభవేళ అంటాం కదా మనం. అంతేకాకుండా ఇంకొక విధానం వైదికమైనటువంటిది పాణిగ్రహణం. ఇంకా మిగతావన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి లోకాచార క్రమంగా. ఆ చూపులు కలిసేటువంటి శుభవేళ అన్నటువంటి ఆ వైదికమైనటువంటి విధానాన్ని తెలుగునాట చక్కగా పాటిస్తున్నట్లుగా ఒకరి శిరస్సున ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు అంతకుముందు వాళ్ళు చూశారా, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారా లేదా అనేటువంటి ముఖ్యం కాదు. ముహూర్త సమయానికి ఒకళ్ళొకళ్ళు వీక్షించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఎదురుగా వారిద్దరికి మధ్యలో ఒక తెరని అడ్డు కడతారు. తెరని అడ్డు కట్టి వధువు చేతికి వరుడి చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి సరిగ్గా ముహూర్త సమయం వరకు మంత్రాలు చదువుతారు. ఆ చదివిన తర్వాత ముహూర్తం సమీపించింది, ముహూర్తం అయిపోయిందనగానే తెర తీస్తూ అలా ఒకరి శిరస్సు మీద ఒకరు ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అప్పుడు వెంటనే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారన్నమాట. ఆ విధానమే ముహూర్తం. ఆ ముహూర్తం సమీపిస్తూ ఉన్నది. ముందుగా ఆ ముహూర్తం మొదలు పెట్టే లోపల మంగళాష్టకాలు చదువుతూ ఉంటారు. ముహూర్తం సమీపించేంత వరకు ఆ మంగళాష్టక పఠనం అవగానే ముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. అంతా కూడా శ్రద్ధగా మంగళాష్టకాలను విందాం. అతః లోకాచార ప్రకారేణ మంగళాష్టక జూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః క్రూరవశిష్టనార్దపయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు లగ్నే సావధానా. శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యాచ మండోదరీ పాంచాలీ ఘనవంభవశ్చ రమణీ సీతా శచీరోహిణీ తారాసాగర మేఖలా గుణవతీ దేవప్యుషారుంధతీ కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు బలగ్నే సావధానా. భగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చకుముద్వతీతి సవితః కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు బలగ్నే సావధానా.
పద్మం భాగవతం భవిష్యదమలం వారాహకం గారుడం బ్రాహ్మం వైష్ణవవామనే సజరిదం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చిదసత్యేతత్పురాణాని వై మార్కండేయమథానిమాత్యమనిషం కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు పరగ్నే సావధాన ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మకః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్చాయాపతిర్నందనః రాహుకేతుగ్రహణ శుభాయ ఏకాదశస్థానగాః నక్షత్రాణి చ లగ్నయోగతిభయః కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు పరగ్నే సావధాన భోగశ్చ కళింగపంగమగధా కాశ్మీరభోగో మరుః నేపాలోడిచతుశ్చంగణకురౌ సౌరాష్ట్రకౌ వేలాంగోకరహాతలాదయవన ప్రాజ్యోతిషత్కోసలః కర్ణాటేతి సమస్తదేశనివహాః కుర్వంతు వాం మంగళం. సమస్తదేవతగణాస్తద్వప్రసక్త్యాశిషః మన్వాతి స్మృతయోరుగాదినిగమావాద్యాశ్చ నానావిధా మందారాది సమస్తదేవతగణమణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు వాం మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు పరగ్నే సావధాన శ్రీరామానుజ భట్టరార్య సదగోపానంద సంకర్షణః శ్రీసౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవై వేదాశ్చాస్త్ర పురాణ వైష్ణవధారాపైశ్వదాసేవిదః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానావధాన సావధాన శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే ఏకాలోకమహాచలే పినిషధే పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు పరగ్నే సావధాన స్వస్యాసీతి సహస్రాణాం కోటి బ్రహ్మాండానాపతికోటిమన్మయానువందిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహనాసరాత్రేయకాశ్యమరీజి వామన జాబాలి గౌతమవశిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాస్తు పిరంగ సౌధాంతరాల గోపురావరణ ప్రాకార పచనాలయ రత్నవేదికాది మహామండపానాం రాజపేయ అతిరాత్ర అప్తోర్యామ సాంబవనాది మహాయజ్ఞానాం విద్యోత్సవోత్సవాది మహామహోత్సవానాం రుద్రజుస్వామాధర్వణనారాయుర ప్రబంధదర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణాం భారత భాగవత రామాయణ పాంచరాత్మనోక్తగతకూల విచిత్రవలయ దూర్వాంగురకుంగుమ గౌరోదన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణారోపణ యాగోపకరణ కుంభస్థాపన దేవతాత్మాన దేవతా మహోత్సవాద్యష్టోత్తర శతసంవిధాసారాణేన శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోరా ద్రేకరణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశగానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం సర్వే గ్రహాః నక్షత్రాః ఏకాదశస్థాన ఫలదా వరదా సుముహూర్త సుప్రసన్నా వరదా భవంతు. వందే రాజేతమ పుష్పాక్షతదహితాం శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్రయోః శిరసి నిక్షిపే. బలో రామచంద్ర భగవాన్ కీ సరిగ్గా కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొందిన ముహూర్త సమయంకి ఒక 2 నిమిషాల సమయం. ఈ 2 నిమిషములు కూడా చాలా విలువైనటువంటి సమయమని సావధానాః శుభలగ్నే సావధానాః సుముహూర్తే సావధానాః అంత సావధాన చిత్తులై ఉండండి, వేరే ఇతర ఆలోచనలు పెట్టుకోకండి.
మీ చూపులు కళ్యాణ మండపం మీద ఉండే సీతారాముల మీద మాత్రమే ఉంచండి. మీ మనస్సును కళ్యాణ మహోత్సవం యొక్క ఆ కర్మ విశేషం మీదే ఉంచండి. మీ వాక్కులను, మీ చెవులను మంత్రములు వినడానికే ఉపయోగించండి. సావధాన సావధాన అంటూ అర్చక స్వాములు చెప్పారు. అంటే కారణం, త్రికరణ శుద్ధిగా మనం పాల్గొవలసిన సమయం ఆసన్నమైంది. ఒక 2 నిమిషాల సేపు ఇతర ఆలోచన ఏం పెట్టుకోకుండా కళ్యాణ మహోత్సవం మీద లగ్నం చేస్తే కళ్యాణ సాఫల్యం కలుగుతుంది అని చెప్పడానికే సుముహూర్తే సావధాన అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటిదాకా హెచ్చరికలు పూర్తయి సీతారాముల యొక్క శిరస్సుల మీద వందరులు కూడా ఆ జీలకర్ర బెల్లం ప్రసాదాన్ని పెట్టుకుని మనకు ఆ శుభముహూర్తాన్ని ప్రకటిస్తున్నారు. ఆ శుభముహూర్త వాద్యములతో, కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మనం అన్వయిద్దాం. బులో రామచంద్ర భగవానుకి సహవాసర్పయచ్చతు ఆత్మాహారషపంకరధూర్వస్తిష్ఠ విహరాశ్రమధారయ అభిదస్థమృదంగతః అధరే సందుషత్రవః అపహక్షేత్రాన్ని సంజయంతు ఇంద్రేణీభరతు తస్మై దేవాజత్రవం అజింద బ్రహ్మణస్పతి ఓం ధ్రువం దేవాజావరణో ధ్రువం దేవో ధ్రువం రామచంద్ర భగవానుకి సీతామాతకు లక్ష్మణ స్వామికి ఏమలోపమనుజుత హనుమానుకి చాలా గొప్ప శుభముహూర్తం ఇది. మన పెద్దలు ఎంత గొప్పవారంటే, మన పెద్దలంటే మన తెలుగువారండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఆచారానికి అందించారో చూడండి. వైదికంగా ఒక శుభముహూర్తం చెప్పింది వేదం. పరస్పరంగా ఇద్దరూ చూచుకునుటే ముహూర్తము అని చెప్పింది. సరే, చూపులు ముందు వెనకాల అవుతున్నాయి కాబట్టి పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు చూడవలసిన విధానం ఏదో తెలుగు వాళ్ళు చాలా బాగా కనిపెట్టి ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి ఇతర శిరస్సు మీద ఆమె యొక్క చేతిని, ఆమె యొక్క శిరస్సు మీద ఇతని చేతిని ఉంచి చేయవలసిన విధానాన్ని నేర్పారు. ఆ సమయం ఎంత గొప్పదో చెప్పారు. ఇద్దరి యొక్క భావ తరంగములు పరస్పరముగా ఏకీకృతములైతే ఆ దాంపత్య ఆనుకూల్యమై నిండు ఊరేళ్లుగా సాగుతుంది. దాంపత్యం నిండు ఊరేళ్లు జాగ్రత్తగా ఆనుకూల్యంగా సాగితే కుటుంబాలు బాగుపడతాయి కదా. కుటుంబాలు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే దేశాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడితే ప్రదేశాలు బాగుపడతాయి, ప్రదేశాలు బాగుపడితే లోకాలు బాగుపడతాయి. లోకం బాగుపడడానికి పెళ్లి చేసుకునే శుభముహూర్తం ఎంత గొప్పదో లింక్ చేసి జాగ్రత్తగా చెప్పారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లం అనే ఒక ఆయుర్వేద ప్రక్రియని తెలుగువారే కనిపెట్టి ఆ ముహూర్తంలో పెట్టే పద్ధతిని ఏర్పరిచారండి. తెలుగు వాళ్ళ సొంతం. చప్పట్లు కొట్టండి, ఇది మన గొప్పతనం. కారణం చెబుతా. ఇద్దరు చూసుకునేటప్పుడు ఇద్దరి భావముల్లో ఏ రకమైనటువంటి తలంపు మారినా ఆ దాంపత్యం ఆనుకూల్యం కాదని, ఆ తలంపు మారడానికి ఒక కారణం ఉంది, ఒక రోగం ఉన్నదని గుర్తించారు. ఆ రోగం తెలుసున పైత్యం. పైత్యం గనక ఉంటే పైత్య ప్రకోపం వల్ల భావం మారుతుందయ్యా. ఆ పైత్యం తగ్గితే ఆ భావం సరిగ్గా ఏకీకృతమవుతుందని పైత్యం తగ్గడానికి వీలుగా జీలకర్ర నూరి దాంట్లో బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని పెడితే దాని యొక్క ఆ తరంగముల ద్వారా మనస్సు, చిత్తము, బుద్ధి ఇది ఏకీకృతములై ఆ సమయంలో వారు చూసే చూపులు జీవితాంతం వారు కలిసి ఉండేటట్లుగా చేస్తాయని తెలుగువారు ఏర్పరిచిన అద్భుత ప్రక్రియని రాముడు తాను ఆచరిస్తూ మనకు నేర్పుతున్నాడు. పెళ్లిళ్ళంటే సంతకాలు కాదు, పెళ్లిళ్ళంటే అనుకోవడాలు కాదు. పీటల మీద కూర్చోండి, వేదమంత్రాలు సాగుతాయి. ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకునే పెళ్లిళ్ళు చేసుకోండి అని ఇంకా మనకి నేర్పుతున్నట్లుగా రాముడు తన కళ్యాణాన్ని తెలుగువారి ఆచారానికి మహోన్నతమైనటువంటి స్థానం కలిగించి ఈ శుభముహూర్తాన్ని తాను స్వీకరించాడు.
ఈ సుముహూర్తంలో పాల్గొని ఆ సుముహూర్తంలో త్రికరణ శుద్ధిగా రాముని యొక్క స్మరణ చేసిన వారందరికీ సీతారాములు ఆనుకూల్య దాంపత్యాన్ని సత్కుటుంబ వ్యవస్థని అందించుగాక. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అతః శ్రీసూక్తభూతుక్తమంత్రైశ్చ పుష్పోదకస్తవనం కుర్యాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూమద్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేజ్ఞమన్నాగమన్నాధ్యాయాదధే. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కరక్షత్రయ సువర్ణేన మాంగళ్యం కారచేద్బుధః సూత్రోన్నతం దదఃకుర్యాత్ చతుర్వింశతిరం కులం బంధచేద్వాదశం సూత్రం హరిద్రాచుండలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే మహాలక్ష్మీ సౌమంగళ్యాదిదేవత మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేష్వర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం ఆపోక్షామయోభిస్థాన ఊర్జే కథాకరా మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. శ్రీచందనం సమర్పయామి. ధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ధూపమాఘ్రాపయామి. ఓం ధ్యూం ధూమోద్గిరాయ నమః. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం సుందరీసయామి. ఉల్లాసపల్లవితపాలిత సుప్తలోకి నిర్వాహ గోరకితరేణకటాక్షలీలాం శ్రీరంగహర్ణ్యతర మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జానకీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కుంకుమాదిపరిమళద్రవ్యైః పూజయామి. ప్రేమాగార్త్రే సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశత్రీం వందే వరదవల్లభాం. ఓం భగవన్నారాయణాభిరతానురూపస్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయాసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మమనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానదాయీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్నాథరం అస్మన్మాతరం అశరణ్య అరణ్యశరణ్యా శరణమహం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీలాజై నమః. ఓం శ్రీజై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం కమలాజై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం శార్గిణ్యై నమః. ఓం దేవదేవికాజై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నానావిధ పరిమళ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. నారికేళ సకల నిరోధనం సమర్పయామి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఇక్కడ ఉపయోగించేటువంటి ఈ మాంగళ్యానికి గొప్ప చారిత్రకమైనటువంటి విశేషం ఉన్నది. సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాహి దేవత అని మాంగళ్యంలో ముగ్గురు దేవతలు ఉంటారట. సూత్రమూలంలో గౌరీదేవి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఉంటుంది, అగ్రంలో
లక్ష్మీదేవి ఉండి సౌమంగళ్యాన్ని, ఆ మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటారు. భద్రాచలంలో ఉండేటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు చేయించారు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఎక్కడైనా సరే 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. మామగారి వైపు వారు, పుట్టింటి వారు, ఈ ఇద్దరికి సంబంధించి 2 మాంగళ్యాలు ఉంటాయి అన్ని చోట్ల. కానీ భద్రాచలంలో రామదాసు గారు కూడా తానే సీతమ్మ వారిని రాముడికి కన్యాదానం చేసినట్లుగా భావిస్తూ జనక మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, దశరథ మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, రామదాసు తానే అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావిస్తూ మరొక మాంగళ్యాన్ని, అలాగా 3 మాంగళ్యాలు కలిసినటువంటి మంగళసూత్రం ఉండడం భద్రాచలంలో గొప్ప విశేషం. ఆ 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి ధరింపజేస్తారు. అది గొప్ప విశేషమైనటువంటి మాంగళ్యం. అందరూ కూడా సేవించండి. మాంగళ్య పూజ జరిగింది, మాంగళ్య ధారణ జరగబోతూ ఉన్నది. రామదాసు గారు చాలా స్వార్థపరులండి అని అడిగాట ఒక ఆయన. దశరథ మహారాజు తరపున ఒక మాంగళ్యాన్ని, జనకుడి తరపున ఒక మాంగళ్యాన్ని ఇస్తే రామదాసు గారు తమ తరపున ఒక మాంగళ్యాన్ని ఇచ్చారంటే మామూలు స్వార్థం కాదయ్యా. రామదాసు గారిది చాలా గొప్ప స్వార్థపరుడు ఆయన. అదేం అలా అన్నారు? స్వార్థం అంటే ఏంటండి? నేను బాగుపడాలి అనుకుంటే స్వార్థం. ఆ స్వార్థం పెరిగి నా వాళ్ళు బాగుపడాలనుకుంటే కొంచెం పెరిగింది స్వార్థం కదా. నా వాడితో పాటు నా వర్గం వారు అనుకుంటే ఇంకా పెరిగింది స్వార్థం. నా దేశం వారు అనుకుంటే స్వార్థం ఇంకా పెరిగింది. నా జాతి వారు అనుకుంటే ఇంకా స్వార్థం పెరిగింది. కాబట్టి రామదాసు గారు గొప్ప స్వార్థపరుడు అండి. ప్రతి తెలుగువాడి తరపున మాంగళ్యాన్ని ఇచ్చాడండి. కానీ రామదాసు గారు ఈ తెలుగువారు ఇలవేల్పుగా ఉండే భద్రాద్రి రాముడికి ప్రతి తెలుగువాడు కూడా మాంగళ్యాన్ని ఇచ్చినట్టు భావించేంత గొప్ప స్వార్థపరుడై తాను ఈ మాంగళ్యాన్ని సమర్పించాడని సమాధానం చెప్పారు మన పెద్దవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి చారిత్రకమైన ప్రత్యేకమైనటువంటి మాంగళ్యంతో రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి మెడలో ఆ మాంగళ్యాన్ని అలంకరించబోతున్నాడు. దాన్ని సేవించి కరతాళధ్వనులతో ఆనందిద్దాం. జననీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీ శ్రీనివాసస్య కరుణానిధరరూపీ రామదాస వర్గ గోవింద సుమంగళేకమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవతాభ్యాం ప్రతిష్టాపయామి. సుమంగళేంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః వందే మంగళసూత్రం ధారయేతే. అందరికీ భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు మాంగళ్యాన్ని. ఆ మాంగళ్యాన్ని సేవించండి. 3 మాంగళ్యాలు ఉంటాయి ఆ మంగళసూత్రంలో. నాలుగు దిక్కులా ఉండేవారంతా మాంగళ్యాన్ని సేవించి నమస్కరించుకోండి. మధ్యలో పెద్ద పథకంతో ఉండేది దశరథ మహారాజు గారి యొక్క గుర్తుగా ఉండే పథకం. దానికి కుడివైపున జనక మహారాజు గుర్తుగా చేయించినటువంటి పథకం. ఏ గుర్తు లేకుండా సాదాగా ఉండేది మనందరి తరఫున రామదాసు గారు చేయించిన పథకం. 3 పథకములతో త్రిపథకములతో మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభువు యొక్క శ్రీహస్తముల మీదుగా జరుగుతుంది. ఓం మాంగళ్యబంధునామేన జగద్రక్షణ హేతునా కంఠోర్కణామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యబంధునామేన జగద్రక్షణ హేతునా కంఠోర్కణామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. జానకీ రమణ గోవింద గోవింద, రామ గోవింద, భద్రాద్రివాస గోవింద. మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత వారణమాయురం అని ఒక ప్రత్యేకమైనటువంటి సేవ. ఆనాడు గోదాదేవి
ధనుర్మాస వ్రతం చేసి ఆ వ్రత ఫలంగా రంగనాథుణ్ణి భర్తగా పొందినది. వ్రతం పూర్తి అయిన తర్వాత ఆమెకు ఒక కళ వచ్చిందిట. ఆ కళలో రంగనాథుడితో తనకు వివాహమైనట్లు. తనకు వచ్చినటువంటి ఆ కళను తన చెలికెత్తెలతో గోదాదేవి చెప్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ప్రబంధం వారణమాయుర ప్రబంధం. ఈ ప్రబంధాన్ని విన్నా, ఆ ప్రబంధం జరుగుతూ ఉండేటప్పుడు, ఆ ఉత్సవం జరుగుతుండేటప్పుడు చూసినా వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది, వివాహమైనటువంటి వాళ్ళకి సత్సంతానం జరుగుతుంది అని అంటారు. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయములలో ఈ వారణమాయుర ప్రబంధంతో కొబ్బరికాయలతోటి బంతులాటలాగా ఆడేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఆ వారణమాయుర కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. గోదాదేవి సీతాదేవి లాంటిది. గోదాదేవి అయోనిజ, సీతాదేవి అయోనిజ. సీతాదేవి జనక మహారాజు యొక్క యజ్ఞక్షేత్రంలో ఆవిర్భవించినటువంటిది. గోదాదేవి విష్ణుచిత్తుల వారి తులసీవనంలో ఆవిర్భవించినది. సీతాదేవి రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్నది. గోదాదేవి రామచంద్రమూర్తియే పూజించేటువంటి రంగనాథుణ్ణి వివాహం చేసుకున్నది. కనుక రామచంద్రమూర్తికి ఆరాధ్య దైవమైనటువంటి రంగనాథుని భార్య అయిన గోదాదేవిని స్మరిస్తూ ఈ వారణమాయుర కార్యక్రమాన్ని, ప్రబంధాన్ని ఇక్కడ చేయడం జరుగుతున్నది. భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్రులు అయినటువంటి శ్రీమాన్ ఇంద్రకరణ్ కులశేఖర యోగి వాహన్ ఈ శుభ సమయంలో క్షమించి మహిళా தாமரமே ஆருடங்கிருந்தவை மல்லிலாண்டாண்டமடமையில் மெல்லியலால் ஆயிருளவேந்தாகத்தால் தென்பதுவை வேர்வயந்த விளக்கு வாராடாமயிரம் சுடவாடம் செய்து நாராயண நம்பி நடக்கின்றார் எங்கேர் புராண பொற்கூடம் வைத்து போரமெங்கும் தோரணம் நடக்கான கண்டேன் தொழிலான் வாராணாயிரம் சுடவாரம் செய்து நாராயண நம்பி நடக்கின்றார் என்னேர் புராண பொற்கூடம் வைத்து போரமெங்கும் தோரணம் நடக்கான கண்டேன் தொழிலான் ஆயனோ ககத்தானீனை பெயர் புகழில்லை புத்தூர் கோன் கோதை சொல் துய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோனன் மக்களை பெற்று மகிழ்வாரே ஆயனு ககத்தான் கண்ட கனவினை பெயர் புகழ்வில்லை புத்தூர் கோதை சொல் துய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோனன் மக்களை பெற்று மகிழ்வாரே पयस्वतीरन्दिराजानास्तु विष्णुभक्त्यघोराश्रेषनाथः दोयामनोदा बृहस्पतिर्माधरिष्वोदवायुः सन्धुवानानाता अभिनो गृणन्तो विष्टम्भादिवाधरणः पृथिव्या अस्येषानाथकतो विष्णुपति सीतारामल कल्याण महोत्सव समयरंदु सुड़ी कोडुताचार संभावना
వారణమాయనం పూర్తయింది. ఆయిరం అంటే 1000, వారణం అంటే ఏనుగు. 1000 ఏనుగుల కల. రంగనాథుడు గోదమ్మ తల్లిని వివాహం చేసుకోవడానికని 1000 ఏనుగుల ఒక బృందంతో వచ్చి తాను రంగరంగ వైభోగంగా కళ్యాణం చేసుకున్నాడని, ఆ కళ యొక్క సాఫల్యమని, ఆ కళ ఒక ప్రబంధమై కనాక్కడ్డేన్ తూజీనాన్ కలగంటినే చెలియ కలగంటినే అనే మకుటంతో ఆ ప్రబంధం అంతా సాగింది. ఆ ప్రబంధాన్ని విన్నవారికి ఆనుకూల దాంపత్యం కలుగుతుంది, సత్సంతాన సమృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి చక్కటి వివాహం, మంచి వరుడు మంచి వధువు లభిస్తారని ఆ ఫలశ్రుతిలో గోదమ్మ తల్లి చెప్పింది. అలాంటి వారణమాయిరం పూర్తయిన తరువాత అక్షతారోపణ కార్యక్రమానికి, తలంబ్రాలు పోసుకునే తెలుగువారి ఇంకో గొప్ప ఆచారానికి ఆ అర్చక స్వామి ఉపక్రమిస్తున్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే. సంజలో క్షీరేణ ప్రక్షాళ్య అంజలో క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షరాంజురవదాయ క్షీరరథబాణినాదుర్వశీయ తదా నవరత్నదైత కండులోపరి హిరణ్యముపదదాతి. సీతారాముల కళ్యాణంలో వినియోగించేటువంటి తలంబ్రాలు చాలా విశేషమైనటువంటివి. ఈ తలంబ్రాల వేడుకను శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో వర్ణించారు. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా స్రస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయికా స్రస్తా శ్యామలకాయ కాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతాదేవి రామచంద్రుడు ఇద్దరు ఎదురుగా కూర్చున్నారట. ఇద్దరి చేతుల్లోనూ ముత్యాలు పోశారు. ముత్యాలు తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండేటువంటి ముత్యాలు సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతుల్లో పడేటప్పటికీ అవి పద్మరాగ మణుల్లాగా తయారయ్యాయట. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా. అసలే ఎర్రనైనటువంటి చేతులు సీతమ్మ వారివి. ఆ ఎర్రనైనటువంటి చేతులకి గోరింటాకు పెట్టేటప్పటికి మరింత ఎర్రగా ఉంది. ఆ ఎర్రనైనటువంటి చేతుల్లో ముత్యాలు పోసేటప్పటికి ఆ ముత్యాలు ఎర్రగా ఉన్నాయి. అలా ఉండేటువంటి ఆ చేతితోటి ఆమె పట్టుకుని ఉన్నది. దాన్ని రాముల వారి శిరస్సున పోసిందిట. అప్పుడు ఆ రాముల వారి శిరస్సు మీద తలపాగా పెట్టుకుని ఉన్నాడు. ఒకసారి అంతా కూడా చూద్దాం, నెమ్మదిగా దాని విశేషాలు చెప్పుకుందాం. ఓం జితంతే దక్షిణతో వృషభే విహమ్యః ఇంద్రోజయాతినపరాజయాతాధిరాజో రాజసురాజయాతి. సామ్రాజ్యమిదమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః దర్శనిక్షిపేద్. ఓం సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం వైరాజ్యం ఆవేశితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం ప్రజామేకామస్సమృద్ధ్యతాం పశవో మేకామస్సమృద్ధ్యతాం పశవో మేకామస్సమృద్ధ్యతాం యజ్ఞో మేకామస్సమృద్ధ్యతాం సృజో మేకామస్సమృద్ధ్యతాం. ఓం ధ్రువం దే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అక్షతారోపణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో అనుగృహంతు. అక్షతారోపణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతుల్లో ఉండేటువంటి పద్మరాగమునుల వంటి ఆ ముత్యాలు రాముల వారు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడట. తలపాగా చుట్టుకున్నటువంటి రాముల వారి శిరస్సు మీద సీతమ్మ వారు ఆ ముత్యాల తలంబ్రాలు ఉంచగానే మళ్ళీ అవి
చక్కని మల్లెపూలలాగా ప్రకాశించాయట. తల మీద ఉన్నటువంటి రాముని శిరస్సు మీద ఉంచినటువంటి ఆ ముత్యాల తలంబరాలు అలాగ జారిపడుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడై ఉంటాడు కనుక నీలమేఘశ్యాముడైనటువంటి రాముని కాంతి ఆ ముత్యాల మీద ప్రసరించి అది ఇంద్రనీలమణుల్లాగా అయినట. ఇలాగా ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముల వారి శిరస్సు మీద మల్లెపూలలాగాను, జారిపడుతూ ఇంద్రనీలమణుల్లాగాను ప్రకాశించేటువంటి ఆ ముత్యాలు భక్తులందరికీ కూడా శుభములను ప్రసాదించాలి అని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్పారు. కనుక సీతారాముల శిరస్సు మీద ఉంచినటువంటి తలంబరాలకు ఎంతో విశేషం ఉన్నది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవంలో మామూలు తలంబరాలతో పాటు ముత్యాల తలంబరాలు కూడా వినియోగిస్తారు. ఆ ముత్యాల తలంబరాలకు ఎంతో విశేషం ఉన్నది కనుక ముత్యాల తలంబరాలను శిరస్సును ధరించినటువంటి సీతారాముల అనుగ్రహం మనకు గొప్ప శివులను ప్రసాదిస్తుంది, శుభములను ప్రసాదిస్తుంది. అలాంటి ఆ ముత్యములు తలంబరాలు మనకు శుభములను ప్రసాదించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ మరొక విశేషం, తలంబరాలు ఎర్రగా ఉంటాయి శ్రీరామనవమి నాడు మాత్రమే. భద్రాచలంలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు కళ్యాణం జరిగినప్పుడు ఉపయోగించేటువంటి తలంబరాలు పసుపుగానే ఉంటాయి. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే తలంబరాలు ఎర్రగా ఎందుకుంటాయి అని సందేహం. అంటే దానికి చెప్పారు, ఆనాడు తానీషా గారు కళ్యాణ మహోత్సవంలో తాను పాల్గొనేటప్పుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పిస్తూ ముస్లింల ఆచారం ప్రకారం బుక్క కూడా ఇచ్చేవారట. అంటే గులాం, ఆ గులాం కూడా ఇచ్చేవారట. ఆ రాజుగారు ఇచ్చినటువంటి గులాంని తలంబరాల్లో కలిపి ఆనాడు వినియోగించారు. అప్పటి నుంచి ఆచారంగా ఆ గులాం కూడా కలపడం వల్ల ఈ తలంబరాలకు ఎర్రదనం వస్తున్నది. ఆ ఎర్రనైనటువంటి అక్షతలు ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే భద్రాచలంలో ఆనాడు తానీషా ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క గుర్తుగా, ఆయన భక్తికి గుర్తుగా వినియోగించడం జరుగుతున్నది. ముత్యాలన్నింటి కూడా స్వామివారికి, అమ్మవారికి అలంకరిస్తున్నారు. అంతా కూడా సేవించారు. సీతాముఖాంభోరుహచంచరీకః నిరంతరం మంగళమాతనోతు. బ్రహ్మణో వై సర్వా దేవతాః దేవతాభిరుద్ధరతే దేవతాస్తాః సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతే. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగే త్వయే దేవతా ఏవ దేవతా ప్రీణాతి. త్వాసకం సంత్వాసించామి సించామి త్వాసకం సంత్వాసించామి సించామి 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 యజుషా ప్రజాం ప్రజాం యజుషా సించామి సించామి యజుషా ప్రజాం 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 యజుషా ప్రజామాయరాయ ప్రజా యజుషా ప్రజామాయు ప్రజాం ప్రజామాయుద్ధనం ధనమాయ ప్రజాం ప్రజామాయుద్ధనం యుద్ధనం ధనమాయురాయుద్ధనం చ ధనమాయురాయుద్ధనం చ ధనం ఏతి చ వసీయాయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాగుస్తేజస్వానాథగ్రస్తపన్న పితపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య
బుద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం సుతపోష వృద్ధిం భద్రాద్రి రామో సదా వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణ విష్ణుర్ వాసుదేవో విరక్షతు. స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతుతి భవంతో మహాంతోను గృహంతు. వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతోను గృహంతు. కళ్యాణకర్తॄణాం కళ్యాణ ద్రష్టॄణాం కారయితॄణాం చ క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాభయాజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతోను గృహంతు. శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కరుణాకటాక్షద్వారా సర్వాభీష్ట సిద్ధిరస్తు. తలంబ్రాలు చాలా గొప్ప ప్రక్రియ, గొప్ప ఆచారం, గొప్ప వైదికమైనటువంటి ఒక పద్ధతి అది.